కష్టపడి కూలి చేసి కూడబెట్టుకున్న డబ్బులైనా పర్లేదు, కానీ పక్క వాళ్ళని మోసం చేసి కాపురాలు కూల్చేసి ₹1,00,00,000 సంపాదించిన ₹1,00,00,000 కూడబెట్టిన ఉపయోగం ఉండదండి. మనకి ఎప్పటికీ అవి ఉపయోగపడవు. చాలామంది ఈ చిన్న లాజిక్ని ఎలా మిస్ అవుతారో నాకు అర్థం కాదు. ఇంకా పక్క వాళ్ళ ఆస్తి మనకు కలిసి వస్తుందని కాపురాలు కూడా విడగొట్టేసి అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అండ్ కక్ష సాధింపు చర్యలు అవన్నీ ఎందుకు, ఏం చేసుకుంటాం? ఎన్ని డబ్బులు సంపాదించినా మనం మోస్ట్లీ తినగలిగేది అన్నమే. బంగారం అయితే తిని బతకలేం కదా, డబ్బులు తిని బతకలేం కదా. నిజాయితీగా ఒక ₹10 సంపాదించుకున్నా కానీ దాంతో బతికితే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు. ఆయన అయితే ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం జరిగింది ఇది. నాకు తెలిసిన ఒక ఆయన ఏంటంటే ఏదో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయి, ఫైనాన్షియల్గా ఇష్యూస్ వచ్చి భార్య ఒక కూతురు వాళ్ళని పుట్టింట్లో దింపేశారు. ఆ తర్వాత వాళ్ళు ఏదో రకరకాలుగా ప్రయత్నాలు అయితే చేశారు, కానీ సరే ఓ పక్కేమో ఆడపిల్ల కదా, ఆడపిల్ల వద్దని ఇంకొకటని అలా రకరకాల కారణాల వల్ల మళ్ళీ అయితే రానివ్వలేదు ఇంటికి. సరే ఇప్పుడు వాళ్ళు ఏదో అవస్థలు పడ్డారు, ఏదో చిన్న చితక ఉద్యోగం అప్పటి వరకు చేయని అలవాట్లేని ఆడవాళ్ళు ఏం చేయగలరు? ఏ కుట్టు పనో లేకపోతే చిన్నదిగా ఏదో చేసుకుని వాళ్ళు ఏదో మొత్తానికి అయితే లైఫ్ గెట్ ఆన్ అయిపోయారు. ఇప్పుడు ఆ అమ్మాయి మంచి ఫైనాన్షియల్గా ఎదిగిన పొజిషన్లో ఉంది. షీ ఈజ్ ఎర్నింగ్ వెల్. అండ్ వాళ్ళ అమ్మగారిని కూడా చాలా బాగా చూసుకుంటోంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి ఆయన ఏంటంటే అప్పట్లోనే వాళ్ళు చాలా ఆస్తిపరులు, బట్ ఉన్న ఆస్తి అంతా వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెట్టేసి ఇంకా కొంతమంది కూడా రాయం చేసుకున్నారు. ఇప్పుడు ఏదో చిన్నగా ఏదో మిగిలింది, కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి నేను మిమ్మల్ని ఉద్ధరిద్దాం అనుకుంటున్నాను, నేను మీ జీవితాలను బాగు చేస్తాను, మగతోడు లేకుండా మీరు అసలు బతకలేరు అంటున్నారట. సో ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా వద్దా? మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి నిజంగా అవసరం ఉన్నప్పుడు ఆ పిల్ల ఎప్పుడు 5th క్లాస్ ఏదో చదువుతున్నప్పుడు ఆయన వదిలేశారు. వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి చేసిన ప్రయత్నాలన్నీ అదిగో మీరు నా మీద కంప్లైంట్లు ఇస్తున్నారు అది ఇది అనుకున్నారు తప్ప ఏదీ లేదు. ఇన్నేళ్లలో వాళ్ళు డబ్బులు సంపాదించడం రాని వాళ్ళు చిన్న చితక పనులు చేసి ఏదో ఒకటి చేసుకుని డబ్బులు సంపాదించుకోగలరు, కానీ తమను తాము శ్రద్ధగా చూసుకోలేని వాళ్ళు ఏం చేసుకుంటే మాత్రం, ఎలా చేసుకుంటే ఎన్ని డబ్బులు ఉంటే మాత్రం వస్తుంది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు డబ్బుల కోసమే ఆయనతో ఉన్నారని తెలుసు, అయినా ఏదో మూర్ఖత్వం అంతే. మీరైతే ఏం సలహా ఇస్తారు? నాకు కమెంట్స్లో చెప్పేసేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను మరి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.